హలో యూట్యూబర్స్. ఏంటి ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? ఏం లేదండి, కార్తీక మాసం అయిపోయింది. సో బుచ్చింపేట నూకాలమ్మ తల్లని బాగా ఫేమస్ అనమాట. ఆ టెంపుల్కి అయితే మేము వెళ్ళాము. దగ్గర దగ్గర ఒక 30 మెంబర్స్ వెళ్ళామన్నమాట. జాలీగా మొత్తం లేడీ బ్యాచ్ పిల్ల బ్యాచ్ అనేసి మేము అందరం వెళ్ళాం సరదాగా. ఇక్కడైతే టెంపుల్ లోపలికి అయితే వస్తాము. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. అండ్ శివ లార్డ్ శివ టెంపుల్, వినాయకుడి టెంపుల్, ఇలా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ మేము వెళ్ళామన్నమాట లోపలికి. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద మర్రి చెట్లు ఊడలతో అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎటు చూసినా అవే ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లలకు కావాల్సినవి చిన్న చిన్నవి ఉన్నవి సంథింగ్ అవన్నీ కలిపి ఇట్లా ఇట్లా మనం చూసాము. ఇక్కడ అంటే ఏనుగు హెడ్లోంచి టెంపుల్ ఉందన్నమాట. ఏంటనేసి మేము లోపలికి వెళ్ళాం. అది యాక్చువల్లీ వినాయకుడు టెంపుల్. ఇది చూడడానికి అయితే బాగుంది. టెంపుల్ అయితే లోపల చిన్న విగ్రహం ఉండి వినాయకుడు అనమాట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మేము బయటకు వస్తాము. అదంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, మా పని మాదైతే, వాళ్ళ పని వాళ్ళది అయింది. సో అలా ఇక్కడ మెయిన్ హెడ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. నూకాలమ్మ తల్లి అమ్మవారిది ఈ టెంపుల్ అయితేనే. చూడడానికి అయితే అమ్మవారు చాలా నిండుగా ఉండి కళగా ఉన్నారు. అక్కడ దండం పెట్టేసుకుని కుంకుమ ఏదైతే ఉందో అది పెట్టేసుకుని పక్కనే ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళామన్నమాట. శివుణ్ణి కూడా దర్శించుకొని మేము అలా చుట్టూ కాసేపు కాలక్షేపం చేసి కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట. అలా అయిపోయిన తర్వాత అలా అలా అవన్నీ తిరుగుతూ తిరుగుతూ నేను చూసాము. ఇక్కడ లోపలేమొచ్చి చిన్న లార్డ్ శివ అయితే ఉన్నాడు. అక్కడ కూడా మేము దర్శనం చేసుకుని బ్యాక్ అయితే వస్తాము. అలా డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న విగ్రహాలు. ఇక్కడ లార్డ్ శివ దగ్గర అయితే వాటర్ ఎక్కువ ఉంటుందంటండి, బట్ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే లేదు. ఇంకెక్కడ విష్ణుమూర్తి, ఇంకా వాహనం, రథం చాలా చాలానే ఉన్నాయి. మొక్కలు అవి చూడడానికి. మర్రి చెట్లు అయితే మాత్రం చాలా పెద్ద చెట్లు ఉన్నాయండి. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూర్చోడానికి అయితే చాలా బాగుంది. ఇంకేముంది, మాదంతా అయిపోయిన తర్వాత ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తాము. ఎవరి పని వాళ్ళదనమాట. కొంతమంది వండుతుంటే కొంతమంది కట్ చేస్తున్నారు కూరగాయలు. ఇంకేముంది, మా ఎవరి పని వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. ఇదిగోండి కట్ చేస్తున్నారు, ఒక పక్క కట్ చేస్తున్నారు, ఒక పక్క ఏడుస్తున్నారు. ఇంకా కొంతమంది పిల్లల్ని క్యారీ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటున్నారు. ఇంకా అలా అలా అయిపోయింది. వంట అయితే రెడీ అయిందండి. ఇది బిర్యానీ ప్రిపరేషన్ అనమాట. బిర్యానీ చేస్తున్నారు. ఇక్కడ ఏమొచ్చి ఉండరు కదా, కొంతమంది బ్యాచ్ ముచ్చట్లు పెట్టారు. అట్లా అట్లా కబుర్లు చెప్పుకుంటూ. వీడైతే మా మేనల్లుడు అనమాట. బొగ్గల పూరితో భలే ఉంటాడు వీడు. అసలు సైలెంట్ అనమాట. అసలు మాట అనేదే రాదు, గోల చేయడు, ఏడవడు. నాకైతే చాలా ఇష్టం వాడంటేనే. ఇంకా ఏముంది, ఇక్కడ మేమే కాదండి చాలా మంది వచ్చారు. ఇదంతా జీడి తోట అనమాట. ఈ తోట దగ్గర ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క ఫ్యామిలీ ఉందన్నమాట. మొత్తం అలా అలా మా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఒక పక్క బిర్యానీ, ఒక పక్క చికెన్. ఇంకా అలా అలా చేస్తున్నాం. ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మాకైతే కుకింగ్ అప్పచెప్పేశారండి. మా పనుల్లో మేము బిజీగా ఉన్నాము. పక్క అట్లా అట్లా చికెన్ కర్రీ రెడీ అవుతుంది. బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకేముంది, అలా చూసేద్దాం కదా అని మొత్తం సెర్చ్ చేస్తున్నాము. ఆ చుట్టూ తోటలే కదండి, చూడడానికి చాలా గ్రీనీగా ఉన్నాయి. నేనైతే ఇంక మొత్తం మనకి అసలే గ్రీనరీ అంటే ఇష్టం. ఇంకేముందో పట్టేసాం అనమాట. చుట్టూ తిరిగేసి నీట్గా ఎలా ఉందనేసి చూస్తూ ఉన్నాము. చింత చెట్లు చాలా చెట్లే ఉన్నాయి. నేను అవన్నీ ఏం తీయలేదు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఫైనల్లీ ఇంకొకరి ఇష్టం వాళ్ళది. ఇంకేముంది, మా బ్యాచ్ ముచ్చట్లు పెట్టారు సరదాగా అలా కాలక్షేపానికి. అట్లా అట్లా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకేముంది, చుట్టూ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయండి. జనాలతో నిండిపోయింది. వాళ్ళందరూ విచిత్రంగా మమ్మల్ని చూస్తున్నారు. ఏంటి ఎంతమంది వచ్చారు, లేడీస్ అందరూ ఉన్నారు, జెంట్స్ లేరు, పిల్లలు బ్యాచ్ అనుకుంటా చూస్తున్నారు. ఇంక ఫైనల్లీ ఫుడ్. ఇంకేముంది, దీని గురించే కదండి ఎంతసేపు వెయిట్ చేస్తున్నా. ఇంకేముంది, ఓ పట్టేయడమే. మా వాళ్ళందరూ నవ్వుకుంటూ వాళ్ళు తింటున్నారని వీడియో తీస్తుంటే నవ్వుకుంటున్నారు ఒక్కొక్కరు. అలా అలా అయిపోయింది. ఇంకా అదొక ఫన్నీగా గడిచిపోయింది అనమాట. ఇంకా ఎవరిష్టం వాళ్ళదే. తర్వాత ఏముంది, ఇంకా అలా ఏదో డాన్సులు వేయడం, సంథింగ్ గేమ్స్ ఆడుకుంటూ అట్లా మా ట్రిప్ని అయితే మేము అలా ఎంజాయ్ చేసామండి. చాలా సరదాగా